కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రేక్ త్రూస్ రాలా. అప్పుడు ఒక అతను వచ్చి నాకు ప్రజెంటేషన్ చేశాడు. కాదు, ఎలాన్ మస్క్ కాదు, వేరే వాళ్ళు చేశారు. అవి కూడా చూస్తున్నాం ఏం చేయాలనేది. అది దీనికి వెళ్ళింది, వాటి కాల్ ఎన్సిఎల్టీకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఉందా ల్యాండ్, ఏం చేయాలని విల్ వర్క్ ఇట్ అవుట్. ప్రైవేట్ పీపుల్కి వెళ్ళింది. మళ్ళా తీసుకోకపోయినా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కదా, వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలో పబ్లిక్ పర్పస్కి వాడతాం, చూస్తాం, దాన్ని శ్రద్ధ పెడతాం. ల్యాండ్ కావాలి, కొంత ల్యాండ్ ఉంటే మనం ఏ పనులను చేయొచ్చు. ల్యాండ్ అంతా కూడా వస్తే ఈజీ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఈ రోజంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరంతా అటు ఇటు డీవియేట్ అయ్యారనుకోండి, అసలు సబ్జెక్ట్ దీని మీద నేను మిమ్మల్ని పిలిచిందే మీరు దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, మీరు రాసే దాని మీద ప్రజలను ప్రభావితం చేయడానికి మిమ్మల్ని పిలిచాను. నేను నేరుగా చెప్తే తప్ప ఇది అర్థం కాదు చాలామందికి. సరే, ఇప్పుడు ఈ వరికపూడిసెల ప్రాజెక్ట్ కూడా ఇందులో ఏమైనా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది? వరికపూడిసెల అది వేరే, అది సెపరేట్. అది ఎట్లా చేస్తాం, అది సెపరేట్ ప్రాజెక్ట్. నేను అది పంపించమంటాను. ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మా డిపార్ట్మెంట్ వెళ్ళా, దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. అదే కోరుకుంటున్నా. అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా. రేపు ఎట్లా దీనికి పోతాం, ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్టు. సందేహం సార్, అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం. ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేటు ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ వైబిలిటీ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పాం. మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అంటే మనం ఇంత కోట్ చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం. కాంపిటేటర్స్ వచ్చారనుకో, ఎంతమంది వస్తారు చూస్తాం. ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారనుకోండి, వీ కెనాట్ గివ్. రీజనబుల్గా ఉందనుకోండి, వీ కెన్ గో హెడ్. సార్, సౌత్ ఇండియాలో ఏమిటంటే మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం. గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తాం. మనం ఎవరి ఇయర్ పే చేస్తాం. దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్ళు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి. కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా తప్పు చేయకుండా, ఎందుకంటే 25 ఏళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం.